ఏంటి నేను మీ గీతిక. ఏంటి పూలు గుచ్చుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? చెప్పాను కదండి, మా ఎదురింటి వాళ్ళు భవానీ పూజ అయితే పెట్టుకుంటున్నారని ఇంట్లో. సో ఎదురింటి వాళ్ళ పూజ అంటే మన ఇంట్లో పూజలాగే అనమాట. సో దానికోసం ముందు రోజు మేమైతే ఇలాగ బంతి పూలు, చామంతి పూలు, కనకాంబరాలు అన్ని పూలు అయితే గుచ్చుకుంటున్నాం అనమాట. ఇక మన ఇంట్లో పూజలాగే అనేసుకుందాంలేండి. చక్కగా మేము చూడండి ఎంత చక్కగా అయితే చామంతి పూలు వచ్చేసి కనకాంబరాలు అన్ని కనకాంబరాలు వచ్చి మా తల్లోకి అనమాట. సో నెక్స్ట్ రోజు భవానీలందరికండి ఇట్లాగా కాళ్ళు అయితే కడిగారు. ఈ కాళ్ళు కడిగి పారాని పెడుతున్నారు కదండి, వాళ్ళే అనమాట మా ఎదురింట్లో ఉంటున్నారు. పారాని రాసేది ఏంటంటే మా ఎదురింటి పాప అనమాట, అన్నయ్య వాళ్ళ పాప పూజిత అనమాట. పారాని ఎందుకు అంటే ఇది భవానీ మాత కదండి, అంటే దుర్గాదేవి మాల కాబట్టి ఇలాగా అందరికీ పారాని రాసి బొట్టు అయితే పెడతారనమాట. సాక్షాత్తు ఆ అమ్మవారే అని చెప్పేసి మొక్కుంటారు. లోపల చేసిన డెకరేషన్ చూపిస్తారు చూడండి, ఎంత చక్కగా పీఠాలతో పాటు అమ్మవారిని పెట్టుకుని ఎంత చక్కగా డెకరేషన్ అయితే చేశారు. భవానీ పూజ అంటేనే మా విజయవాడ దుర్గమ్మ దేవి పూజ అనమాట. సో పీఠాలు అయితే పెట్టుకొని డెకరేషన్ చేశారు. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో బాల్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి ఏంటనుకున్నారు? పుచ్చకాయతో చేశారండి భవానీలు. ఎంతో నీట్గా ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ పెట్టుకొని ఎంతో అందంగా అమ్మవారిని అయితే డెకరేషన్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు కనిపించే వాళ్ళే మా ఎదురింటి అన్నయ్య వాళ్ళ వైఫ్, ఇది మేమండి. ఇప్పుడు నా చిన్ని బాబు, మా బాబుకి 1 year. ఇలా పూజ స్టార్టింగ్ భవానీకి అయితే పూలమాలలు అయితే వేసేస్తామండి. ఒక్కొక్క స్వామికి వచ్చేసి ఒక్కొక్క పూలమాల అయితే వేస్తారు. అంటే ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నారో వాళ్ళు అనమాట. సో అక్క వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అక్క వాళ్ళు వచ్చిన స్వాములందరికీ పూలమాల వేసి పూజ కూర్చుంటారు. ఫస్ట్ అయితే వినాయకుడి పూజతో మొదలెట్టేశారనమాట పూజ. బ్రహ్మకరణ సమారవే ఓం 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 శుభం ఓం మహం ఓం జనం. ఆ తర్వాత కలసం పూజ అండి. ఇది అయిపోయిన తర్వాత మీకు పూజ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కుంకుమ పూజ, పూలతో పాటు పూజ అయితే చేస్తున్నారు. వినాయకుడికి కలసానికి పూజ అయితే చేసుకుంటున్నారు. ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధియే నమః, ఓం పంచకస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురువే నమః, ఓం అక్షంభాయ నమః, ఓం కుంభరసుంభరాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం గాంధిమంత్రే నమః, ఓం దుతిమంత్రే నమః, ఓం గామిన్యే నమః, ఓం తల్లికి జై భవాని, జై జై భవాని. ఓం సూర్యమాదనే విభూషతే స్వర్ణరత్న విభూషతే రత్నసింహాసనం వినందే. జై దుర్గా జై దుర్గా, జై భవాని జై భవాని, జై భవాని జై భవాని, జై కాళీ జై కాళీ, జై కాళీ జై కాళీ, జై చండీ జై చండీ, జై చండీ జై చండీ, జై మాతా జై మాతా, జై మాతా జై మాతా, జై దుర్గా జై దుర్గా, జై దుర్గా జై దుర్గా, జై లక్ష్మీ జై లక్ష్మీ, జై లక్ష్మీ జై లక్ష్మీ, జై దుర్గా జై దుర్గా, జై దుర్గా జై దుర్గా, అమ్మ దుర్గా తల్లి దుర్గా, అమ్మ దుర్గా తల్లి దుర్గా, అల్లగ చేసే నీకొల్లాకు అమ్మ దుర్గా. ఇది వచ్చేసి అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నారండి. అంటే నేను ఇక్కడ కొన్నిసార్లు మిస్ అయ్యానండి, ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, బాబుకి వచ్చేసి పండుకోబెట్టడానికి వెళ్ళాను. ఈ లోపల ఈ కుంకుమ పూజ అండ్ అభిషేకం ఇవి జరుగుతున్నాయి అన్నమాట. సో దాంట్లో కొన్ని క్లిప్స్ మధ్యలో అయితే మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట.
ఇక్కడ వచ్చేసి నైవేద్యం ముందు పూజ అయితే జరుగుతుందండి. ఈ టైంలో వచ్చేసి మా పూజతో ఉంది కదండి, వాళ్ళ అత్తయ్య గారికి వచ్చేసి అమ్మవారు అయితే వచ్చిందనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అదిగోండి ఇక్కడ వచ్చేసి అమ్మవారు అయితే వచ్చిందండి ఆమెకి. సో పూజ ఎంత బాగా జరిగితే అంత అమ్మవారు అయితే వచ్చి దీవించిద్దమ్మా. ఇప్పుడు పూజిస్తాను చూస్తున్నాను కదా, ఇదేంటంటే నైవేద్యం అనమాట. దేవుడికి పెట్టడానికి ముందు ఇలాగా ఇంట్లో ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళ పిల్లలు ఉంటే ఇలా నైవేద్యం తీసుకెళ్ళి పైన భోజనాలు పెట్టుకుంటున్నారండి. సో అక్కడ ఏంటంటే నైవేద్యం కొంచెం అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం పెడతారు, ముందు ఊరేగింపులాగా అనమాట. చూసారండి, లోపలికి నైవేద్యం తెచ్చాక ఈ యొక్క అంకులకి మళ్ళీ అమ్మవారు అయితే వచ్చింది. వచ్చేసినాక చూడండి ఎట్లా నాట్యం అయితే చేస్తున్నారు అమ్మవారు. అట్లాగే మీకు ఏంటంటే పూజ బాగా జరుగుతున్నాయి ఏమన్నా కూడా చక్కగా అమ్మవారు అయితే ఇలా వచ్చేసి దీవిచ్చిద్ది అనమాట అందరినీ. ఇలా పూజతో వచ్చి నైవేద్యం అయితే పెట్టుకుంటారండి అమ్మవారికి. ఇది చూసానండి, పూలతో అభిషేకం అమ్మవారికి రకరకాల పూలతో అభిషేకం అనేది చేసుకుంటారు. అంటే అమ్మవారికి వేసుకుంటారు అన్నమాట. కనకాంబరాలు, గులాబీ పూలు, మల్లె పూలు, అలాగా రకరకాల పువ్వులతో. వందనమో వందనమమ్మ మా తల్లి దుర్గమ్మ, 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 వందనమో వందనమమ్మ మా తల్లి దుర్గమ్మ. తల్లిదండ్రుల దుర్గమ్మ, మల్లె పువ్వుల వందనము మా తల్లి దుర్గమ్మ, మల్లె పువ్వుల వందనము మా తల్లి దుర్గమ్మ, వందనము వందనమమ్మ మా తల్లి దుర్గమ్మ, వందనము కర్పూరహారతి వందనమే మా తల్లి దుర్గమ్మ, కర్పూరహారతి వందనమే మా తల్లి దుర్గమ్మ, వాయుకుమార జయ హనుమాన్, అంజని పుత్ర జయ హనుమాన్, వీరాది వీరా జయ హనుమాన్, హనుమాన్ జయ హనుమాన్, శ్రీరామదూత జయ హనుమాన్, జయ హనుమాన్ జయ హనుమాన్, శ్రీరామదూత జయ హనుమాన్. ఇంతకు మనం కర్పూరం ఇచ్చి ఆరతి ఇచ్చారు కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి లైట్లను ఆపేసి అమ్మవారికి ఒక్కొక్క పీఠం మీద కర్పూరం అయితే వెలిగించుకుంటాం అన్నమాట. సో నేనేంటంటే మధ్య మధ్యలో వాయిస్ ఎందుకు ఇవ్వలేదంటే మేము అక్కడ భవానీలు పాడిన పాటలు మీరు కూడా వింటారని చెప్పేసి ఎంతో చక్కగా ఉన్నాయి కదా, అవి వింటారని చెప్పేసి నేను మధ్య మధ్యలో భవానీ గారి పాటలు అయితే నేను పెట్టానండి. ఇప్పుడు చూడొచ్చు మీరు ఒక్కొక్క పీఠానికి కర్పూరం వెలిగించుకుంటూ భవానీకి ఆరతి అయితే ఇస్తున్నారు. ఓం నవసత్తమ్మ కరుణించి కాపాడు శ్రీ కనకదుర్గమ్మ, నాలుగవ పీఠమున కూర్చున్న లలితమ్మ, ఓం మాది సత్తమ్మ, ఓం నవసత్తమ్మ, ఐదవ పీఠమున కూర్చున్న అన్నపూర్ణ,
ఓం నమ సీతమ్మ కరుణించి కాపాడు శ్రీ కనకదుర్గమ్మ ఆరవ పీఠమున కూర్చున్న సరస్వతి ఓం ఆది సీతమ్మ. చూసారు కదండి ఎంతో చక్కగా ఒక పీఠంకి ఒక్కొక్క పాట పాడుకుంటూ ఎంతో చక్కగా ఒక పీఠం వెలిగించుకుంటూ ఉంటే మనకైతే గూస్ బాంబ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంత చక్కగా పూజ అయితే జరిగిందండి. ఎవ్రీ స్టెప్ మీకు ఎవ్రీ మినిట్ అనేది అసలు మీరు పూజలో అలా నిమగ్నమై ఉండిపోతారనమాట. నేనైతే చాలా వరకు ఉన్నంతసేపు చాలా హ్యాపీగా చాలా మంచిగా అయితే జరిగిందండి మాకు. మధ్య మధ్య కొన్ని చోట్ల మిస్ అయితే నేను అయ్యాను. ఎందుకు అంటే మా బాబు కొంచెం 1 year కదా, సో నేను నా బాబుని చూసుకుంటూ అలా బిజీ అయిపోయానండి మధ్య మధ్యలో. జై బోలో దుర్గా భవానీ మాతా జై బోలో దుర్గా భవానీ మాతా పరాది పరాశక్తి మంగళమమ్మ కనకదుర్గా మంగళమమ్మ మహాదేవి మంగళమమ్మ మహాగౌరీ మంగళమమ్మ మహాకనకదుర్గా మంగళమమ్మ మహాలక్ష్మి మంగళమమ్మ జయలక్ష్మి మంగళమమ్మ మహాకనకదుర్గా. నచ్చిందో సో పూజ అయిపోయినాక ఇలా స్వాములకి అయితే తెచ్చిన భోజనం అంతా పెడతారండి. అన్ని రకాలు పెట్టిన తర్వాత వాళ్ళు అయితే తింటారు. తిన్న తర్వాత ఎప్పుడైతే అందరి స్వాములది భోజనం అయితే అయిపోతుందో అప్పుడు పూజ ఎవరైతే పెట్టుకున్నారో అన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. లైక్ అన్నదాత సుఖీభవ అని చెప్పేసి భోజనం పెట్టిన అన్నయ్య అయితే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ అయితే తీసుకుంటారండి. ఒకసారి మీరు చూడండి అది. సుఖీభవ 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 అన్నదాత అన్నదాత అన్నదాత. ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే జై దుర్గా భవానీకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. రామవత్త హనుమానికి రామవత్త హనుమానికి రామవత్త హనుమానికి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అన్నీ పెట్టుకున్నాక ఇంట్లో వాళ్ళు వచ్చేసి పెద్ద మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవానీ మాలకి వాళ్ళకి కాళ్ళ దగ్గర పూలు అవి వేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం అయితే తీసుకుంటారండి. తాంబూలం ఇచ్చి దాంట్లోకి గిఫ్ట్స్ అయితే ఇవి. ఇప్పుడు చూస్తుంది నెక్స్ట్ రోజు మీకు షార్ట్లో చూపించాం కదండి, నెక్స్ట్ డే ఫ్రైడే చేసుకున్న పూజ ఆ వీడియో అనమాట ఇది. అంటే మీకు ముందు రోజు ఇట్లా అండ్ నెక్స్ట్ రోజు ఇంట్లో పీఠం పెట్టుకుంటే లైక్ అన్నయ్య వాళ్ళు వేరే చోట రూమ్ తీసుకొని అయితే పెట్టుకున్నారు పూజ. ఫ్రైడే జరిగే పూజ అనమాట ఇది. సో ఇది కూడా ఒకసారి చూపిద్దామని దీంట్లో అయితే నేను క్లిప్ యాడ్ చేశానండి ఒకసారి. ఆయన మాకే ఒకటి వేస్తా ఉండే చెప్పండి. జై దుర్గమ్మ దుర్గమ్మ జై జై దుర్గమ్మ 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 జై జై దుర్గమ్మ. ఓం ఆది శక్తమ్మ ఓం ఆది శక్తమ్మ ఓం నమ శక్తమ్మ ఓం నమ శక్తమ్మ. మా పూజ అయితే మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే కనుక ఎలా ఉందో చెప్పండి, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వెర్షనల్ ఏమైనా ఉంటే నేను ఇంకా అప్లోడ్ అయితే చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా, కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు కానీ మంచి అన్నీ చేసి అయితే మీకు చూపిస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ. నేను మీ గీతిక డిజైన్ హబ్ అనమాట. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కొడుతున్నారు కదా.